ఈరోజు మొత్తం ఫుడ్ వ్లాగ్ లాగా చేస్తాం. అంటే హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. లెట్స్ బిగిన్ ద షో. టుడే ఈజ్ ఎ వెరీ నార్మల్ డే. ఈరోజు ఏం స్పెషల్ కూడా లేదు. టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్, లెట్స్ మేక్ ఇట్. నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతాను, ఓకే, తెలుగులో మాట్లాడతాను. ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి ఈరోజు మొత్తం ఫుడ్ వ్లాగ్ లాగా చేస్తాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, 3 ఈ వీడియోలో చూపిస్తాను. నాకు తెలుసు నేను ఎన్నోసార్లు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని చూపించిన అని మళ్ళీ చూపిస్తాను. టుడే వీఆర్ మేకింగ్ యోగా బార్ హై ప్రోటీన్ ఓట్స్. ఈరోజు మనం చాక్లెట్ ఓట్స్ చేసుకుందాం. మసాలా ఓట్స్ ఉన్నాయి కానీ ఎందుకో ఈరోజు చాక్లెట్ ఓట్స్ తినాలనిపిస్తుందని కాదు కానీ ఆల్రెడీ టైం 10 అవుతుంది. ఇంకా లేట్ చేస్తే బాగుండదు. ఆల్రెడీ ఆకలి అవుతుంది నాకు. సో చాక్లెట్ ఓట్స్ అయితే తొందర అయిపోతాయి. జస్ట్ మిల్క్ యాడ్ చేయడం, వెయిట్ చేయడం అంతే. నేను చాక్లెట్ ఓట్స్ని కూడా మెజర్మెంట్స్తోని చేసుకుంటున్నా, ఎందుకంటే దాని మీద కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎంత చాక్లెట్ ఓట్స్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుంది అని చెప్పేసి దాని మీద ఉంది. సో ఆ క్వాంటిటీ మాత్రమే నేను తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇందులో 240 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ లోపు మనం ఓట్స్ని కూడా మెజర్ చేసుకుందాం. ఈ ఓట్స్ అయితే 40 grams ఆఫ్ ఓట్స్ ఇందులో వేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ ఇందులో మిక్స్ చేసుకొని స్టిర్ చేయడం అంతే. మన చాక్లెట్ ఓట్స్ చూడడానికి ఇట్లా ఉంటుంది, కొంచెం మట్టిలాగా ఇసుకలాగా ఉంటుంది. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా ఉంటాయి. ఏంటి సన్ఫ్లవర్ సీడ్, కుకుంబర్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో ఓట్స్ అయితే నేను 40 grams తీసుకున్నా. చూడడానికి చాలా తక్కువ కనిపించవచ్చు క్వాంటిటీ, బట్ ఇందులో వేసి చేసినాక కంప్లీట్ అయిపోయినాక ఆ 40 grams ఆఫ్ ఓట్స్ నేను తినడానికి నానా కష్టాలు పడతా, అంత హెవీ ఉంటాయి అవి. సో అందుకే అవి ప్రోటీన్ ఓట్స్ అంటారేమో. అండ్ ఇంకొక విషయం, ఇందులో మనం ఎలాంటి షుగర్ లేకపోతే హనీ కానీ యాడ్ చేయట్లేదు. ఇది టేస్ట్ కూడా కొంచెం షుగర్లెస్ చాక్లెట్ తినట్టే ఉంటుంది, కొంచెం సప్పగా ఉంటుంది, చాక్లెట్ టేస్ట్ వస్తుంది. స్వీట్ మాత్రం అస్సలు ఉండదు. అంత తోపు తురుము టేస్ట్ అని చెప్పలేం కానీ ఓకే, తినగలుగుతాం. మిల్క్ అయితే కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఓట్స్ని ఇందులో వేసేసుకుందాం. మిక్స్ చేసుకుని కొంచెం దగ్గరికి వచ్చే వరకు, మరీ వాటర్ లాగా కాకుండా మరీ గట్టి కాకుండా జస్ట్ ఒక గ్రేవీ టైప్లో వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని తర్వాత తినేస్తే అయిపోద్ది. కొంచెం అటు ఇటు పోయినా కానీ పొంగుతుంది, మొత్తం బొగ్గ అయిపోతుంది. అప్పుడు మా అమ్మ వచ్చి నన్ను కొడుతుంది. ఇందులో మనం ఏదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆపిల్ కానీ బనానా కానీ. నేనైతే ప్రజెంట్ బనానా యాడ్ చేసుకుంటున్నాను టు మేక్ ఇట్ మోర్ టేస్టీ. బనానా యాడ్ చేసినాకైతే ఇట్లుంది. దీన్ని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని, చూడడానికి వింతగా రకరకాలుగా ఉండొచ్చు, బట్ ఇట్స్ వెరీ వెరీ హెల్దీగా తినాలనుకుంటే ఇట్లనే ఉంటాయి. అంటే మనం కొంచెం దాన్ని ఇంకా టేస్టీగా మార్చుకోవచ్చు, బట్ ఇప్పుడు అంత టైం లేదు మనకి. సో గైస్, మా అమ్మ అయితే ఇప్పుడు చికెన్ ఆడుతుంది. టైం అయితే 12:30 అవుతుంది. ఫస్ట్ చికెన్, ఆ తర్వాత అల్లం పేస్ట్. చేతికంటే నాకు ఇదేంటిది, రొయ్యలుగా ఐస్, అవి చేపలు కూడా ఉన్నాయి, నా ఫేవరెట్. ఆ తర్వాత కారం, ఆల్రెడీ ఇది చూపించిన చాలాసార్లు, మళ్ళీ చూపిస్తున్నాం. మేము ఇంతే కారం తింటాం గైస్, కొంచెం ఎక్కువనే. ఉప్పు, ఆ ఉప్పు డబ్బాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ పెడతాం అందులో, అందుకే కలర్ డిఫరెంట్ ఉంటుంది మా ఉప్పు. నూనె, ఇది పల్లి నూనె, ఇది పల్లి నూనె మా షాప్లో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే వచ్చేసేయండి మా షాప్కి, ఇంకా మా తోటలో ఉంటుంది. బ్రాండ్ ప్రమోషన్. పసుపు తీసుకో మమ్మీ, పసుపు అండా. నీకు రాదా మమ్మీ? నీకు ఎందుకు అన్నీ మర్చిపోతావు? చూపియరా? నేను ఎన్నిసార్లు చూపించిన నా వీడియోలలో చికెన్ చేసి అండినా, నేను చూసి నేర్చుకోవా? పసుపు వేసేయండి, ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక్క 10 to 15 minutes పక్కన పెట్టేసుకోండి. గైస్, ఇట్లా లీఫీ వెజిటేబుల్స్ ఖరాబ్ కాకుండా మా మమ్మీ మీకు చిట్కా చెప్తుంది. ఆకుకూరలే, అదే లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలే. నీకు ఇంగ్లీష్ రాదా? ఇట్లా పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ కావు, ఫ్రెష్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపెట్టబోతున్నా. ఇది నేను ఎంతో సాహసంతో చేయబోతున్నా. ఇది ఎవరు ఇంట్లో ప్రయత్నించకండి, చాలా హానికరం. మీలో ఈ బబుల్స్ కవర్స్ని చూసే ఉంటారు అందరూ. ఇవి పేల్చడం కూడా మీకు ఇష్టమే అనుకుంటున్నా. మరి నేను దీంతో చేయబోతున్నాం ఈరోజు. చూడండి, మా బాబాయ్ ఎంత సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. మా మమ్మీ చూసి నవ్వుతుంది, వీడికి పిచ్చి లేచింది.
పిచ్చి అయితే చూడు, అది టప టప అంటది ప్లాస్టిక్ కవరు. దాన్ని చపాతి కర్రతోటి ఎట్లా చేస్తుండో చూడుర్రి. అదొక పిచ్చి ఆనందం, సాటిస్ఫాక్షన్ వస్తుంది మమ్మీ. సో చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ గిన్నె తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకోండి, ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు వీటి ఏంటి ఉన్నాయి? ఒకటే బిర్యానీ ఆకు, లవంగాలు, ఒకటే యాలకులు, సాజీరా, ఇదేమో పువ్వు, దాల్చిన చెక్క, అవన్నీ వేయవా? బగారాలు అవన్నీ వేసుకోకండి గైస్. వాళ్ళకేనో పచ్చిమిర్చి వేయండి, ఆ తర్వాత ఉల్లిగడ్డ, ఆనియన్ పేస్ట్ వేయండి, మెంతి ఆకు, మెంతి ఆకు అంట గాయస్. మెంతి ఆకు వేస్తే ఏమంటే వేస్తే ఇది వేస్తే మంచిది, తినాలి. మెంతి బాగా తింటే చాలా మంచిది. డాక్టర్ చెప్తాను తినండి. అదేదో మెంత ఆకట్టు కూడా వేయండి గాయస్. నాకు తెలిసి ఎవ్వరు వేయరు, మనమే వేసుకున్నాం. బట్ టేస్ట్ మంచిగా ఉంటుంది వేస్తే. హెల్త్ కూడా చాలా మంచిది, జీర్ణ ప్రక్రియ మంచిగా అవుతుంది. ఇంతకుముందు ఎక్కువ చేసిన వేస్తే బాగుంది, ఇది మంచిగా వేగాలంట. లేకపోతే చేయదు. ఇప్పుడు కొంచెం పుదీనా ఫస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. మంచిగా అదే రెండు ఇప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి మంచి ఆయిల్ ఫ్రై అవుతాయి, ఇట్లా అరోమా వస్తుంది బయటికి. మీరేమంటారు గైస్? మమ్మీని మాస్టర్ చెఫ్కి పంపించచ్చు అంటారా? మమ్మీ మనం ఒక హోటల్ పెడదాం, నాన్ వెజ్ కర్రీ పాయింట్ పెడదాం సపరేట్గా బెస్ట్. ఇప్పుడు పసుపు వేస్తుంది మమ్మీ గారు. ఇప్పుడే కర్రీ లాగా అయిపోయింది, అది అన్నం వేసుకొని తినచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని, ఆనియన్ పేస్ట్ కూర ఇప్పుడు అల్లం వేసుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం పోపులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వేసుకున్నాం మనం. ఆ చికెన్ చూస్తున్నట్టు నోరు ఊరుతుంది నాకు. చికెన్ వేసేసుకోండి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది మెంతా వేసినాక. సూపర్ వేస్తున్నావు కర్రీ. మమ్మీని కొద్దిగా ఒప్పిస్తాయి, నచ్చినవి అన్నీ అనుకుంటా. ఈరోజు పండుగ కుమ్మేద్దాం మంచిగా కడుపు నిండా. నీళ్ళు వేడి చేసి అందులో పోయాలి. ఇది చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే మంచి నీళ్ళు పోసి మంచిగా కొద్దిగా వేడి చేసి బాయిల్ చేసేసి ఇందులో పోస్తే టేస్ట్ సూపర్. గైస్ ఇక్కడ మమ్మీ బగారా కోసం తయారు చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ రైస్ వేడి చేసుకుంటుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తే అయిపోతుంది. వేసే కొంచెం అందులో కొంచెం సాల్ట్ వేయండి. అందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేయాలంట గాయస్. రెడీ అవుతుంది. మాది ప్రతి దాంట్లో మసాలా ఉంటుంది ఖచ్చితంగా. కర్రీలో ఉంటుంది, రైస్లో కూడా ఉంటుంది. కారం ఎక్కువ తింటాం మేము, అంతే గాయస్. ఇది పెట్టేసాను ఇక. బగారాల క్యారెట్ మర్చిపోయింది, ద మెయిన్ థింగ్. నేను ఎక్కువ తినేది బగారా మొత్తంలో క్యారెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ క్యారెట్ని ఈ బగారా అన్నంలో వేసేస్తే అయిపోతుంది. సింపుల్. ఇప్పుడు కుక్కర్ ఒక 15 మినిట్స్లో బగారా రైస్ అయిపోతుంది. కర్రీ ఆల్రెడీ అవుతుంది, ఇంకా 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. తర్వాత తినేద్దాం, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వా బగారా కూడా రెడీ అయిపోయింది. అదేంది అన్న ఒకటి దగ్గర అయిపోయినాయి. క్యారెట్ విత్ కీరా అండ్ కొత్తిమీర కుమ్మేద్దాం ఇక. సో గాయస్ మన ప్లేటింగ్ ఇట్లుంది. బగారా రైస్, క్యారెట్, నిమ్మకాయ, కీరా, చికెన్ కర్రీ విత్ యూట్యూబ్. ఎందుకంటే మమ్మీ సీరియల్ చూస్తుంది, సీరియల్ చూస్తే నాకు పిచ్చి వేస్తుంది. సో గాయస్ మా లంచ్ అయితే అయిపోయింది. మమ్మీ రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంది. నేను వర్క్ చేసుకుంటా, నాన్న షాప్కి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ కలుద్దాం. సో గాయస్ టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది. ఇప్పుడు టీ టైం, ఈవినింగ్ టైం అంటే టీ టైం. టీ పెట్టేసిన ఇక్కడ. ఇందులో చాపతి చక్కెర ఉన్న అది లవంగం కూడా వేసిన, టేస్ట్ చాలా బాగుంటుంది. లవంగం మమ్మీ లవంగం ఎందుకు వేసినామని అంటుంది. సో ఫైనల్గా మన చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఓవర్ ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు. సో టీ టైమ్ ఈస్ డన్. మళ్ళీ వర్క్ టైం స్టార్ట్. కంటిన్యూస్ వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు మమ్మీ నా కోసం కీరా అండ్ వాటర్ మిలన్ ఇచ్చింది. వాటర్ మిలన్ ప్లస్ కీరా, సాల్ట్ వేసి ఇచ్చింది దాని మీద కొంచెం.
ఇప్పుడు ఇదే మన స్నాక్స్ అన్నమాట. గాయ్స్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ ఆఫ్ స్కై, ఎంత మంచిగా ఉంది, పీస్ఫుల్. సో గాయ్స్ ఇప్పుడైతే నేను డిన్నర్ చేస్తున్నా. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. నా వర్క్ డిన్నర్ బ్రేకింగ్. ఇది నా డిన్నర్, చపాతి చికెన్ కర్రీ, సింపుల్ అండ్ టేస్టీ. సో గాయ్స్ మా డిన్నర్ అయితే అయిపోయింది. నేను తినేసిన, మమ్మీ కూడా ఇప్పుడే తినేసింది. నాన్న ఇంకా రాలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాన్న కూడా వచ్చేసి డిన్నర్ చేసి పడుకుంటాడు. నాకు ఎందుకో కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది ఈరోజు. నేను చేసిన ఫిజికల్ వర్క్ కూడా ఏం లేదు, బట్ అయినా కూడా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఈరోజు కొంచెం తొందరగా పడుకుంటా, ఫాస్ట్గా ఎడిట్ చేసేసి పడుకుంటా. టైం 10 అవుతుంది. మమ్మీ సీరియల్ చూస్తుంది. ఇప్పుడు ఏమన్నా అంటే వచ్చి కొడుతుంది. సో ఈ వీడియో ఇంకింతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద బ్లాగ్. బాయ్. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఆఫ్టర్నూన్ డిన్నర్. సో గైస్ ఇప్పుడైతే నేను డిన్నర్ చేస్తున్నా.